నమస్కారం. నా పేరు ఎడ్ల రవికుమార్. నేను హైకోర్టు న్యాయవాది, అలానే సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ మెంబర్. ఈరోజు మనము సెన్సార్ బోర్డు గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మొదటగా సెన్సార్ బోర్డు అంటే ఏంటిది? దీన్ని సిబిఎఫ్సి అంటారు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్. అంటే ఇది మన ఏ సినిమా అయినా థియేటర్లో కానీ టీవీలో కానీ రిలీజ్ కావాలంటే ఈ సర్టిఫికేట్ మస్ట్. ఈ సర్టిఫికేట్ లేనిది సినిమా థియేటర్లో రిలీజ్ కావడానికి లేదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఒక శాఖ ద్వారా ఈ సెంట్రల్ సెన్సార్ బోర్డ్ అనేది నడుస్తూ ఉంటుంది. సెన్సార్ బోర్డు మెయిన్ ఆఫీస్ వచ్చేసి ముంబైలో ఉంటుంది. అలానే దేశంలో చాలా చోట్ల దీనికి రీజనల్ ఆఫీస్ ఉంటాయి. మన తెలుగు ఇండస్ట్రీకి హైదరాబాదులో ఉంది, అలానే తమిళ్లో చెన్నై, ముంబైలో బాలీవుడ్ది ఉంటుంది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ గురించి చాలామందికి సినిమా స్టార్ట్ కాగానే ఫస్ట్ సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ వస్తుంది. ఒక 10 సెకండ్స్ సినిమా స్టార్టింగ్లోనే ఫస్ట్ ఇది వస్తుంది, తర్వాత టైటిల్స్, సినిమా అలా అవుతుంది. కానీ చాలామంది ఏంటంటే ఆ సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ చూడరు. అసలు ఆ సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్లో ఏముంటుందంటే మనం ఆ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చామనేది అందులో ఉంటుంది. ఎవరెవరు ఆ ఒక మెంబర్స్ ఆ ఒక సినిమాని సెన్సార్ చేశారు, అలానే దానిలో ఏమైనా కటింగ్స్ ఉన్నాయా అనేది కూడా సెన్సార్ సర్టిఫికేట్లో ఉంటుంది. ఇప్పుడు ఓ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈ మధ్య చాలా సినిమాలు రిలీజ్ ఉంటాయి కదా. మీరు ఫస్ట్ సినిమా చూసినప్పుడు సర్టిఫికేట్ పైన ఇట్లా ట్రయాంగిల్ సింబల్ ఉంటే ఆ సినిమాలో కొన్ని సీన్స్ కట్ అయిపోయి ఉంటాయి అన్నట్టు అర్థం. ట్రయాంగిల్ లేకుంటే ఆ సినిమాలో ఎలాంటి కటింగ్స్ లేదని ఉంటుంది. సెన్సార్లో మెయిన్ ఏంటంటే సర్టిఫికేట్స్ ఉంటుంది. యూ ఉంటుంది, U/A ఉంటుంది, అలానే A ఉంటుంది. ఈ సర్టిఫికేట్స్లో డిఫరెన్స్ ఏంటంటే యూ అంటే అందరూ, అంటే ఫ్యామిలీతో చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఆ సినిమాకి వెళ్ళొచ్చు అనే ఆ సర్టిఫికేట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలానే U/A ఇస్తారు కొన్ని సినిమాలకి. U/A అంటే ఏంటంటే 12 ఇయర్స్ బిలో ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళు సినిమా కూడా చూడొచ్చు, కానీ వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలోనే ఆ సినిమా చూడాలి. దాన్ని U/A అంటారు. అలానే ఏ సర్టిఫికేట్ ఉంటుంది, అడల్ట్. ఏ సర్టిఫికేట్ ఏంటంటే 18 ఇయర్స్ ఎబో వాళ్ళు ఆ సినిమాకి లోపలికి వెళ్ళి సినిమా చూడడానికి ఇది ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో సినిమా పోస్టర్ పైన కానీ ట్రైలర్స్ పైన కూడా సర్టిఫికేట్ ఖచ్చితంగా, అంటే మనకు ఇది సినిమా ఫోటోగ్రఫీ యాక్ట్ ప్రకారము ఆ సర్టిఫికేట్ ఏదైతే సినిమాకు ఇష్యూ చేశామో అది ఖచ్చితంగా ఆ ఒక పోస్టర్ పైన సినిమా ప్రమోషన్స్ పైన ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మన U/A ఉన్నప్పుడు ఆ కేటగిరీ వాళ్ళు వెళ్ళాలి, ఏ ఉన్నప్పుడు ఆ కేటగిరీ వాళ్ళు వెళ్ళాలి. దానికోసమే ముందే డిస్ప్లే చేస్తారు. చాలామందికి మన సమాజంలో దీనిపైన అవగాహన లేక ఏ సర్టిఫికేట్ అంటే వీళ్ళు కూడా సినిమా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే కొన్ని టైంలో పోస్టర్ల మీద ఈ సర్టిఫికేట్ అనేది ఇష్యూ అంటే ఏనా U/A అయినా కూడా రాయారు వాళ్ళు. అలాంటి టైంలో కొన్ని U/Aకి కొంతమంది డైరెక్ట్ పేరెంట్స్ లేకుండా పిల్లలు వెళ్ళడము, ఏ సర్టిఫికేట్కి కొంతమంది బిలో 18 ఇయర్స్ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఈ సెన్సార్ బోర్డులో సభ్యులు, మీకు ఇప్పుడు మెయిన్ సభ్యుల విషయానికి వస్తే సెన్సార్ బోర్డులో ప్రతి ఇండస్ట్రీకి కొంతమంది సెన్సార్ బోర్డు సభ్యులు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా నామినేట్ అవుతూ ఉంటారు. ఒక్కొక్క సినిమా సెన్సార్ చేయాలంటే, అంటే ఆ సినిమాని సెన్సార్ చేయాలంటే బిఫోర్ రిలీజింగ్కి సినిమా వాళ్ళు ఏం చేస్తారంటే సెన్సార్ అప్లై చేసుకుంటారు. థర్డ్ పార్టీ కంపెనీస్ ఉంటుంది, వాళ్ళు కూడా ఆన్లైన్, లేకపోతే సెన్సార్ సినిమా వాళ్ళు ప్రొడ్యూసర్స్ కూడా వీళ్ళు ఆన్లైన్లో సెన్సార్ సర్టిఫికేట్ కోసము అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత దాన్ని సెన్సార్ బోర్డు సభ్యులు సెన్సార్ ఆఫీస్లో చూడడం జరుగుతుంది. ఎలా ఉంటుందంటే మొత్తం ఒక సినిమాకి 4 సభ్యులు సెన్సార్ సభ్యులు ఉంటారు. దాంతోపాటు ఒక రీజనల్ ఆఫీసర్ కూడా కూర్చుంటారు. అంటే మొత్తం పూర్తిగా 5 సెన్సార్ సర్టిఫికేషన్ చేస్తారు. దానిలో ఖచ్చితంగా 2 మహిళలు ఉండాలి, 2 జెంట్స్ ఉండాలి. ఎందుకంటే మహిళలు ఉన్నప్పుడే వాళ్ళ యొక్క మనోభావాలు కానీ ఏదన్నా అందులో కంటెంట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా చూజ్ చేసే కోసము ఈ యాక్ట్లో ఖచ్చితంగా 2 సెన్సార్ చేసేటప్పుడు 2 మహిళలు ఉండాలని చెప్పేసి ఒకటి ఉంది. అంటే మొత్తం ఎంతమంది ఉంటారంటే 4 సెన్సార్ సభ్యులు ఉంటారు, దాంతోపాటు ఒక రీజనల్ ఆఫీసర్ ఉంటారు. సినిమా అనేది మెంబర్స్ చూసేటప్పుడు ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ టైటిల్ నుంచి మొదలు పెడితే అప్ టు సినిమా వారికి ప్రతి సెకండ్ కూడా సెన్సార్ సభ్యులు చాలా క్లుప్తంగా దాన్ని పరీక్షిస్తారు. దానిలో ఏమైనా అభ్యంతరకరమైన అంటే డైలాగ్స్ ఉన్నా, సీన్స్ ఉన్నా, దాని కంటెంట్ ఉన్నా అనుకోండి, దాన్ని మొత్తం నోట్ చేసేసి దాన్ని సెన్సార్ రిమూవ్ చేస్తారు. తర్వాత వీళ్ళు చూసిన తర్వాత అవి ఏమైతే అభ్యంతరకరమైన ఉన్నాయో అవన్నిటిని నోట్ చేసుకొని తర్వాత డిస్కషన్ అయిన తర్వాత వాళ్ళు మన ప్రొడ్యూసర్ డైరెక్టర్ని చెప్పేసి పలానా సీన్స్ దీనివల్ల ప్రాబ్లం ఉందని చెప్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే
ఈ సెన్సార్ చేసేటప్పుడు ఎలా ఉండంటే మెంబర్స్ కూడా చాలా పరిశీలిస్తారు. అంటే ఈ కంటెంట్ బయటికి వెళ్ళిన తర్వాత ఇది పిల్లలపైన ఎఫెక్ట్ పడుతుందా, లేకపోతే ఈ సమాజం పైన ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా, కొన్ని కులాల పైన పడుతుందా, కొన్ని మతాల పైన పడుతుందా, అంటే ఎలాంటి కంటెంట్ ద్వారా సొసైటీకి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా, అలానే అంటే సొసైటీలో ఇది పోతే ఇది నేర్చుకుంటారు, దీనివల్ల సొసైటీకి ఇబ్బంది అవుతుందనే సీన్స్ కానీ, కొంతమంది మనోభావాలు కానీ ఇలాంటివి ఉంటే సెన్సార్ బోర్డు సభ్యులు ఆ సినిమాలో ఉన్నాయి అభ్యంతరకాలు చెప్పి అప్పుడు డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు చెప్తారు. వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా అవి కట్ చేసిన తర్వాతనే మనకు సినిమా రిలీజ్ అవుతుంది. ఎవరైనా కొంతమంది డైరెక్టర్స్ మాకు ఆ సీన్స్ ఖచ్చితంగా ఉండాలి, అది మా సినిమాకి చాలా ఇంపార్టెంట్, అది హార్ట్ ఆఫ్ ద సినిమా అనే ఇట్లా ఆలోచన ఉంటే వాళ్ళు ఈ సెన్సార్ బోర్డు చూసిన తర్వాత, సభ్యులు చూసిన తర్వాత వాళ్ళు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు అక్కడే, తర్వాత దాన్ని రిలీజ్ అవుతుంది. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే మేము ఈ సీన్ ఖచ్చితంగా ఉంటాము మాకు అని కొంతమంది డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ కూడా దాన్ని అంటూ ఉంటారు. అలాంటప్పుడు దీనికి రివ్యూ కమిటీ కూడా ఉంటుంది. ఎవరైతే సెన్సార్ సభ్యులు చేసిన తర్వాత డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారు గారికి వాళ్ళకి అభ్యంతరాలు ఉంటే రివ్యూ కమిటీకి వెళ్ళొచ్చు. రివ్యూ కమిటీలో 8 మంది సభ్యులు, ఒక రివ్యూ కమిటీ సభ్యురాలు కానీ సభ్యుడు కానీ చూస్తారు. అక్కడ కూడా ఏమైనా రిజెక్ట్ ప్రాబ్లం అవుతే మళ్ళీ ముంబైలో కూడా మనకు అప్పీల్ ఉంటుంది. అప్పీల్ ముంబై ఉంటుంది. ముంబై అప్పీల్ అయిన తర్వాత కూడా మనము సుప్రీంకోర్టు కూడా వెళ్ళే హైరార్కీ ఉంటుంది ఇలా. ఇంకోటి ఏంటంటే సెన్సార్ అయిన తర్వాత సినిమాని రిలీజ్ చేయడానికి మొత్తం ఈ డ్యూరేషన్ అంతా ఎలా ఉంటుందంటే అప్లై నుంచి వెళ్ళి రిలీజ్ సర్టిఫికేట్ వచ్చే వరకు 60 నుంచి 70 రోజుల వరకు టైం పడుతుంది. తర్వాత సర్టిఫికేట్ ఇష్యూ అయిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు థియేటర్లు కానీ దానిలో సినిమా రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఈ కోర్టు అభ్యంతరాలు కూడా ఈ సెన్సార్లో ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉంటాయి. అంటే చాలామంది సమాజంలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి, లేకపోతే మా క్యాస్ట్ని కించపరిచారని చెప్పేసి, అలానే వాళ్ళకు వీళ్ళు ముందే కోర్టుని అప్రోచ్ అవుతూ ఉంటారు. కోర్టు కూడా కొన్ని సందర్భాల్లో సెన్సార్ బోర్డ్ని కూడా గైడ్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఈ పలానా దాని వల్ల ఇబ్బంది ఉన్నానంటే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకు కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా కూడా హైకోర్టులో ఆశ్రయించడం జరిగింది. తర్వాత కోర్టు కొన్ని అబ్జెక్షన్స్ని, డైరెక్షన్స్ని మన సెన్సార్ బోర్డుకి ఇవ్వడం జరిగింది. సెన్సార్ బోర్డు దాని పరిధిలోకి తీసుకొని దాన్ని మళ్ళీ అంటే సెన్సార్ చేసి ఆ యొక్క రిపోర్ట్ని కూడా సబ్మిట్ చేసింది. తర్వాత రివ్యూ కమిటీలో కూడా ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా కూడా రివ్యూ కమిటీలో వస్తూ ఉంటాయి. ఇంకోటి చాలామందికి ఈ టైటిల్స్ ఇష్యూస్ కూడా ఈ మధ్య మనము చూసాము. టైటిల్స్కి కానీ సెన్సార్కి కానీ ఎలాంటి సంబంధం ఉండదు. టైటిల్స్ అనేది ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. కానీ చాలామంది దీని అవగాహన లేక ఈ టైటిల్ని మార్చాలని చెప్పి సెన్సార్ బోర్డుని కోరడం జరుగుతుంది. దానిపైన చాలామంది కోర్టు కూడా ఆశ్రయిస్తారు. కానీ టైటిల్స్కి సెన్సార్ బోర్డుకి ఎలాంటి సంబంధం ఉండదు. ఓన్లీ సెన్సార్ బోర్డు ఏం చేస్తుందంటే ఆ సినిమాని అయిపోయిన తర్వాత రిలీజ్కి బిఫోర్ ఆ కంటెంట్ని చెక్ చేస్తుంది అంతే. ఆ కంటెంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సెన్సార్కి రెస్పాన్సిబిలిటీ తప్ప టైటిల్ మీద ఎలాంటి రెస్పాన్సిబిలిటీ మన సెన్సార్ బోర్డుకి ఉండదు. మెయిన్గా అది ఒకటి విషయం. సినిమా తీసే డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ సెన్సార్ బోర్డు మీద అవగాహన ఉండాలి. అలాంటప్పుడే వారి యొక్క సినిమా అనేది విజయవంతంగా బయటకు రిలీజ్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తుంటే, కొన్ని సినిమాలు ఏం చేస్తారంటే ఒక 2 hours సినిమా తీసుకొని వస్తారు. అలాంటి సినిమాలు సెన్సార్కి వచ్చేసరికి 1 hour 15 minutes అంటే ఒక 45 minutes కూడా కట్ అయిన సందర్భాలు ఉంటాయి. అలానే కొన్ని చాలా వాళ్ళకి ఇంపార్టెంట్ సీన్స్ అంటే వాళ్ళు చాలా కష్టపడి, అంటే ఇప్పుడు సినిమా వాళ్ళు కూడా ఎంతో వాళ్ళ యొక్క మనీ ఇన్వెస్ట్ చేసి మరీ సినిమాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక సినిమాలో కూడా 20-30 సీన్స్ కూడా కట్ అయిన సందర్భాలు ఉంటాయి. అంటే ప్రతి డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ కొంచెం సినిమా మీద అవగాహనతో పాటు సెన్సార్ అవగాహన ఉండాలి. అలాంటప్పుడే ఆయన కంటెంట్ అనేది 100కి కనీసం 98%, 99% వచ్చినప్పుడే వాళ్ళు చెప్పాల్సుకున్న ఇన్ఫర్మేషను, ఆ కంటెంట్ అనేది ఇప్పుడు మన ఆడియన్స్కి రీచ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లం రాకుండా, అంటే సెన్సార్లో ఎలాంటి ప్రాబ్లం రావద్దు అనుకున్నప్పుడు సెన్సార్ల మీద అవగాహన ఉండి వాళ్ళు తీర్చితే ఖచ్చితంగా ఆ సినిమాలో ఉన్న చాలా ఇంకో విషయం ఏంటంటే, చాలా పెద్ద డైరెక్టర్లకి కటింగ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు అవగాహన ఉంటుంది. ఆ సినిమాలు తీసి సెన్సార్లో ఏ సీన్ వెళ్తే ఏది రిమూవ్ చేయకుండా ఉంటారు, ఏ డైలాగ్ని మనము సెన్సార్ కాకుండా ఉంటుందని చెప్పి వాళ్ళ అవగాహనతోనే తీస్తారు. కానీ పెద్ద సినిమాలు అన్నిటికీ సెన్సార్లో చాలా తక్కువ వర్క్ ఉంటుంది. అదే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొత్త డైరెక్టర్లు యూట్యూబ్ ఛానల్, అంటే యూట్యూబ్లో సినిమాలు ఇలా తీసిన వాళ్ళు సెన్సార్కి వచ్చేసరికి ఏమవుతుంది, వాళ్ళ కంటెంట్ అంతా డిలీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకటి చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఈ మధ్య వీడియోస్ వచ్చాయి, అంటే అమెజాన్ ప్రైమ్ వచ్చింది, నెట్ఫ్లిక్స్ వచ్చింది, యూట్యూబ్ వచ్చింది. యూట్యూబ్లోకి సెన్సార్కి సంబంధం ఉన్నది చాలామందికి ఒక డౌట్ ఉంటుంది.
ఇది యూట్యూబ్ అనేది ఇంటర్నెట్ సంబంధించిన కంటెంట్. దీనికి సెన్సార్ బోర్డుకి ఎలాంటి సంబంధం ఉండదు. ఓన్లీ సినిమాకి సంబంధించింది ఆ టీవీలలో వచ్చే సినిమాలకి ఒక సెన్సార్ బోర్డు వర్తిస్తుంది తప్ప ఈ యూట్యూబ్ కంటెంట్ కానీ అమెజాన్ ప్రైమ్లో కానీ దానికి సెన్సార్ బోర్డుకి సంబంధం ఏమి ఉండదు. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు సెన్సార్లో కొన్ని సినిమాలని రిజెక్ట్ కూడా చేస్తారు. అప్పుడప్పుడు ఏం చేస్తారంటే ఆ కంటెంట్ ఇక వరస్ట్ ఉంది, ఇది ఇక బయటికి వస్తే చాలా ప్రాబ్లమేటిక్, సొసైటీలో చాలా డ్యామేజ్ అవుతున్న సినిమాల్ని ఈ సెన్సార్ బోర్డు సభ్యులు సినిమా చూసిన తర్వాత సినిమాని రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేసిన తర్వాత సినిమాకి రిలీజ్ కాదు, ఇక మొత్తానికి రిలీజ్ కాదు. ఆ రిలీజ్ కావాలనుకున్నప్పుడు ఆ సినిమా ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ ఏం చేస్తారంటే రివ్యూ కమిటీకి వెళ్తారు, లేదా ముంబైలో ఉన్న అప్లెంట్కి వెళ్తారు, అలా వెళ్తారు. చాలామందికి ఏమైతే కొన్ని సినిమాలు ఇక్కడ రిజెక్ట్ అయినా కూడా ఆర్సీలో కూడా రిజెక్ట్ అవుతాయి, అంటే రివ్యూ కమిటీలో కూడా రిజెక్ట్ అవుతుంటే ముంబైకి వెళ్ళి రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే కంటెంట్ అనేది సొసైటీకి డ్యామేజ్ చేస్తున్న సందర్భం కాబట్టి ఏ కమిటీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయదు. వాళ్ళు ఏం చేస్తారంటే దాని కంటెంట్ డైరెక్ట్ తీసుకొచ్చి యూట్యూబ్లో కానీ లేకపోతే వేరే అమెజాన్ ప్రైమ్లో ఇట్లాంటి ఒక వెబ్ ప్లాట్ఫామ్లో కూడా వాళ్ళు సినిమాలు పెట్టి రిలీజ్ చేస్తారు. తర్వాత కొంతమంది తెలియక ఈ సెన్సార్ బోర్డుకి వెబ్కి సంబంధం ఉంది అనుకుంటారు, కానీ 80% సెన్సార్ బోర్డు కానీ ఒక పరిమితి ఉంది. ఎందుకంటే ఈ యాక్ట్లో కూడా ఇంకా ఇంటర్నెట్ కానీ వెబ్ కానీ అమెండ్మెంట్ చేయలేదు. అంటే ఫర్దర్గా ఫ్యూచర్లో ఇట్లా అది అమెండ్మెంట్ చేసే అవకాశం ఉండేమో. ఇప్పటికైతే వెబ్కి సెన్సార్ బోర్డుకి ఎలాంటి సంబంధం లేదు. యూట్యూబ్లో వచ్చిన ప్రతి ఒక్కటి సెన్సార్ బోర్డుకి అసలు సంబంధమే ఉండదు. ఇది పూర్తిగా సెన్సార్ బోర్డుకు సంబంధించిన విషయాలు. నమస్కారం అండి.